పిల్లాడు కనపడలేదనుకోండి, పిల్లవాడిని ఇక్కడ ఉంచినాను అందవు. ఇక్కడే పెట్టానే అంటుంది. అరే ఇక్కడే పెట్టాను పిల్లాడిని, ఆ మాట ముందు పడాలి. అప్పుడే ఆ వ్యక్తిలో ఉన్న ఉద్వేగం ఆవిష్కరింపబడుతుంది. ఇక్కడ పెట్టి తనయుడిక్కడ ఆడుచునుండే, ఇక్కడే ఆడుకుంటున్నాడు పిల్లాడు. గాలి తానెక్కడ నుండి వచ్చే, ఎక్కడి నుంచి వచ్చింది గాలి? శిశువెక్కడి మార్గము పట్టిపోయే, ఎటు వెళ్ళిపోయాడు పిల్లాడు అని ఆమె దూడ కోసం పరిగెడుతున్నటువంటి ఆవులా. అందుకే గోవత్సం అంటారు, వాత్సల్యం అంటారు. రొక్కుచువాలు గోవు క్రియ భూస్థలివాలే దురంత చింతయ్యి, పరిగెత్తలేక నేల మీద పడిపోయింది. కృష్ణుడు చూశాడు, నా కోసం ఏడిచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా చూస్తూ ఉంటాడు ఆయన. డబ్బు వస్తే చాలని మురిసిపోయేవాడైనా ధర్మం కావాలని ఏడిచేవాడు ఎవడన్నా ఉన్నాడా చూస్తాడు. కావాలని ఏడిచేవాళ్ళు ఉన్నారు, పరిగెత్తుకొస్తున్నారు. ఆయన ఏం చేశాడు అంటే ఒక్కసారి తనని ఎత్తుకుని పైకి తీసుకెళ్లిపోయి ఒక్కసారి కింద కొదిలేసి చంపేద్దామని ఆ తృణావర్తుడనేటటువంటి రాక్షసుడు తీసుకెళ్లిపోతున్నాడు. ఆయన చూసి నన్ను తీసుకెళ్లి వీడు చంపడం కాదు, వీడిని నేను చంపేస్తాను ఇప్పుడు అని చెప్పి తన చేతితోటి గట్టిగా భయపడిపోయిన పిల్లాడు ఎలా గట్టిగా పట్టుకుంటాడో అలా రెండు చేతులతో ఆ తృణావర్తుడిని పట్టుకుని రెండు చేతులతో వాడి మెడ గట్టిగా నొక్కేశాడు. నొక్కేసేటప్పటికీ ఆ పైనుంచి కిందకి ఎలా పడిపోయాడు అంటే ఏదో త్రిపురాసురుల్ని పరమశివుడు తన బాణంతో కొడితే మూడు పురములు నేల మీద ఎలా పడిపోతాయో అలా ఆ పైనుంచి తృణావర్తుడన్న రాక్షసుడు పడిపోయి శరీరము బద్దలైపోయింది అన్నారు పోతన గారు. బాహ్యంలో అది లీల. లీల అంటే అంతరార్థం ఉన్నది జాగ్రత్త అని గుర్తు. మనిషి డబ్బు యందు విశేష వ్యామోహాన్ని పొందేశాడు అనుకోండి. మనిషికి డబ్బు సంపాదించే అలవాటు ఉంది కాబట్టి ఎంత సంపాదించాలి? తన జీవితపు వైభవం తెలుసుకోవడం మర్చిపోతే దానికి అర్థం ఏముంది? మనవలు, మునిమనవలు, ఇనుమనవలు ఎక్కడి వరకైనా సరే దానికి అర్థం ఏముంది? ఎంత అన్న మాటకి ఏముంది? కానీ సంపాదించడంలో ధర్మం పోయిందే. అది పట్టుకెళ్ళాలిగా జీవుడు ఆ పాపాన్ని. ఇక్కడది వీళ్ళు పంచుకుంటారు, నువ్వు ఏమైపోతావు రేపు పొద్దున్న. కాబట్టి ఆ కళ్ళు మూతలు పడిపోతాయి డబ్బు యొక్క వ్యామోహంలో. అందుకే వామనమూర్తి యొక్క అవతార ఘట్టంలో ఒక మాట అంటారు. ఆ మహానుభావుడు గబగబా పరిగెత్తుకొచ్చి ప్రహ్లాదుడు ఆ బలిచక్రవర్తిని కట్టేస్తే ఓ మాట అంటాడు, ఎందుకయా దిక్కుమాలిన ఇంద్ర పదవి వీడికి? ఇంద్ర పదవిలో కూర్చుంటే ఏమైందో తెలుసా? కనులు కనురావు చిత్తంబు చిక్కుబడును, సేవలన్నయు మరచు నీ మహిమమాన్పి, మేలు చేసితివి నీ మేర మెటి చూపి అన్నాడు. మంచి పని చేశావు. వీడికి పదవిలో కూర్చుంటే కళ్ళు కనపడవు, కాలం విడిపోయింది. 60,000 సంవత్సరముల వయసు వచ్చేసిన తర్వాత దశరథ మహారాజు గారు అకస్మాత్తుగా ఓ రోజు ఇలా పైకి చూశాడు. తెల్ల గొడుగు కనపడింది. మహారాజుకి తెల్ల గొడుగు ఉంటుంది కదా, ఇలా చూసుకున్నాడు. చూసుకుని అన్నాడు, అన్నన్నా ఈ తెల్ల గొడుగు కింద కూర్చుని సమయం తెలియలేదురా, వార్ధక్యం వచ్చేసింది అన్నాడు. పదవిలో కూర్చుని రాత్రి పగలు సంతోషం తిరిగావు, 60 ఏళ్ళు వచ్చి వాళ్ళు పంపించేశారు. ఆ తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్రం రాదు, ఆచమనం చేయడం రాదు.